తెలంగాణ విఠలున్నారు, తెలంగాణ ఉద్యమకారులైన. నమస్తే అన్న. నమస్తే రఘు. నమస్తే. సో ఎట్లా చూస్తున్నారు మీరు ఇవాల్టి నిన్న ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి సర్కార్ బడ్జెట్ 2,91,000 crores నెంబర్ అయితే పెద్దగా ఉంది. కేటాయింపులు కూడా మేము రైతులకి ఎక్కువగా చేయాలనుకున్నాం ఈసారి. రుణమాఫీ, భరోసా ఇట్లాంటివి చాలా ఉన్నాయి. నీటిపారుదల రంగంలో ఇమీడియట్గా కంప్లీట్ చేయాల్సిన ప్రాజెక్టులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము వాటికి ఎక్కువగా కేటాయించినాం. సో ఇది రైతు ప్రభుత్వం, రైతు బడ్జెట్, ఇట్లా రకరకాలుగా వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. మీకు ఎట్లా అనిపించింది? అంటే తెలంగాణ కోసం కొట్లాడిన, కష్టపడ్డ ఒక లీడర్గా, ఒక ఉద్యమ నాయకుడిగా మీకు ఎట్లా అనిపించింది? ముందుగా మన తొలి వెలుగు ప్రేక్షకులకి, తెలంగాణ ప్రజలందరికీ కొన్ని వాస్తవాలు తెలియజేద్దాము. నేను మాట్లాడుతున్న దానికి బేసు తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే. ఓకే. తెలంగాణ రాష్ట్రంలో సపోజ్ ఈరోజు 100 రూపాయలు వస్తున్నాయంటే 100 రూపాయల్లో 35 రూపాయలు గత ప్రభుత్వం కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాల వల్ల వడ్డీలు, కిస్తీలు, ఈఎంఐలు, అప్పులకే 35 రూపాయలు పోతున్నాయి. ఈ మిగతా 35 రూపాయలు జీతాలు, పెన్షన్లకు పోతున్నాయి. అంటే 100 రూపాయల ఆదాయం వస్తే 70 రూపాయలు దీనికే పోతే మిగిలేది కేవలం 30 రూపాయలు మాత్రమే. ఆ 30 రూపాయలతోటే గవర్నమెంట్ నడవాలి, సంక్షేమ పథకాలు నడవాలి, అభివృద్ధి పథకాలు నడవాలి, విద్య, వైద్యం, ఉపాధి ఇవన్నీ నడవాలి. అంటే 100 రూపాయల్లో 30 రూపాయలతోటి ఇప్పుడు దాదాపు 2,91,000 కోట్ల రూపాయలని చెప్తున్నారు కదా. బడ్జెట్ అంటే కేవలం అంకెల గారడి, నెంబర్లు కాదు, ప్రజల జీవన ప్రమాణాలు పెంచే సూచి. ఈ సోషియో ఎకనామిక్ సర్వే అనేది ప్రభుత్వం ఇచ్చే నివేదికే. దాని ప్రకారం కొన్ని వాస్తవాలు వెలుగులోకి తీసుకుంటే తెలంగాణ అనేది 29 రాష్ట్రాల్లో అత్యంత సహజ వనరులు, అత్యధిక టాలెంట్ ఉన్న మానవ వనరులు, యూత్ ఉన్న రాష్ట్రం. గుజరాత్తో పోటీ పడే ధనిక రాష్ట్రం. 2014లో ధనిక రాష్ట్రాల్లో నెంబర్ 2 ఉన్న రాష్ట్రం. ఈరోజు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు. ఎలా ఉంది అసలు మన రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనేది సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం తీసుకుంటే 2014-15లో తెలంగాణ ప్రజల్లో ప్రతి తల మీద ఉన్న తలసరి రుణభారము 20,251 రూపాయలు. ఓకే. 2014లో. ఈరోజు 2023-2024 సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం ఒక్కొక్క తల మీద దాదాపు 1,77,360 రూపాయలు ఉంది ఒక్కొక్క వ్యక్తి మీద. అంటే ఈ 10 ఏళ్ల పాలనలో 20,000 రూపాయల మీద ఉన్న అప్పు కాస్త దాదాపు 2 లక్షల రూపాయలకు వచ్చింది. అంటే 10 రెట్లు పెరిగింది అప్పు. అంటే 9 to 10 times అప్పు పెరిగింది 9 yearsలో. ఈ ఇయర్ కూడా చూస్తే ఉంటుంది. అదేవిధంగా అప్పు ఏ విధంగా పెరిగిందంటే తెలంగాణ ఏర్పడే నాటికి 72,000 కోట్లు ఉన్న అప్పు ఈరోజు 7 లక్షల కోట్లు ఏర్పడ్డది. అంటే మనం ఎంత వేగంగా పెరుగుతున్నాం అప్పుల శాతంలో అంటే, ఉదాహరణకి ఎవరన్నా ఆదాయము, వ్యయము, అప్పులు తీసుకుంటే ఒక 10%, 20% అప్పులు ఉంటే ఓకే అనుకోవచ్చు. మన తెలంగాణ అప్పు ప్రజలారా గమనించండి, సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం 824% పెరిగింది ఈ 9 ఏళ్లలో. 2014 నుంచి 9 ఏళ్లలోనే 2023-24కే నేను చెప్పేది. అంటే 825% అప్పు పెరిగిన రాష్ట్రం మరి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? 70,000 కోట్ల అప్పు నుంచి 7 లక్షల కోట్ల అప్పుకు పెరిగి 20,000 రూపాయలు ఉన్న తలసరి రుణభారం నుంచి 2 లక్షల రూపాయల తలసరి రుణభారం ఉందంటే ఆర్థిక పరంగా ఇప్పుడు మనకి శరీరానికి ఏదైనా రోగం వచ్చిందా లేదా అంటే డయాగ్నోసిస్కి వెళ్తే రకరకాల టెస్టులు చేస్తారు. ఇప్పుడు ఈరోజు పరిస్థితి 824% అప్పులుండి ఇంకా కొత్త అప్పుల కోసం ఎగబడుతున్నాం. అంటే అప్పు చేసి పప్పు కూడు. ఇప్పుడు నీ ఆదాయం ఎంత, నీ వ్యయం ఎంత, నీ ఖర్చు ఎంత, నీ రాబడి ఎంత, నీ మిగులు ఎంత, నీ అప్పులు ఎంత, అదొక పరిమితికి మించి ఉంటే ఏదైనా ఉంటుంది. ఇప్పుడు ప్రమాదకరమైన సూచికలు ఉన్నాయని FRBM కూడా ఆపేసింది అప్పులు ఇవ్వడం. ఇంత పర్సెంటేజ్కి మించి తీసుకోకూడదని చెప్పి. దానికి వీళ్ళు ఏం చేశారంటే 2014-15 సంవత్సరంలో GSDPలో అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో మన అప్పులు 14% ఉంటే 2023-24 వచ్చేసరికి 28% పెరిగింది. ఆర్థిక పరమైన సూచీలో కూడా 10% పెరిగింది. జనరల్గా GDPలు, GSDPలు అంకెల గారడి తప్ప ప్రజల వాస్తవ జీవన ప్రమాణాలకి దానికి తేడా ఉంటుంది. ఈవెన్ ఆర్థిక శాస్త్ర సూచిక ప్రకారం కూడా అది కూడా ప్రమాద గంటికను మోగిస్తుంది. ఇప్పుడు కేసీఆర్ గారు చేసిన ఘనత ఏంటంటే స్పెషల్ పర్పస్ వెహికల్స్ అని పెట్టారు. ఈ 17 రకాల స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా కార్పొరేషన్స్ కాకుండా కార్పొరేషన్స్ మళ్ళీ వేరు 3 రకాలు. ఒకటి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చే ఎస్పీవీలో దానికి దానే గ్యారంటీ తీసుకునేవి. 3వ రకం కార్పొరేషన్లు. నేను చెప్పబోయేది 17 రకాల స్పెషల్ పర్పస్ వెహికల్స్లో బడ్జెట్లో రుణం చూపించకుండా తీసుకున్నవి 1,85,000 కోట్లు. అదేవిధంగా మరో 14 స్పెషల్ పర్పస్ వెహికల్స్
వీటికి కెపాసిటీ చెల్లించే కెపాసిటీ ఉంటుంది. అవి అప్పు 1,18,000 కోట్లు. ఇవి కాకుండా గవర్నమెంట్ గ్యారంటీ లేకుండా కార్పొరేషన్ల ద్వారా తీసుకున్నాయి 60,000 కోట్లు. ఇవన్నీ కలిపితే ఈ గత 9 ఏళ్లలో కేసీఆర్ గారు చేసిన అప్పు 6,71,757 కోట్లు. అంటే ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి బడ్జెట్లో చూపించకుండా 17 రకాల స్పెషల్ పర్పస్ వెహికల్స్లు, 14 రకాల స్పెషల్ పర్పస్ వెహికల్స్, ఇంకొక 30 కార్పొరేషన్లు, ఇవన్నీ కూడా వాస్తవానికి బడ్జెట్లో లెక్కలోకి రాని. దీన్ని బట్టి చూస్తుంటే తెలంగాణ పరిస్థితి పెనం మించి పొయ్యిలో కాదు, పొయ్యిలోంచి బుడిదలో పోయే ప్రమాదం ఏర్పడ్డది. ఇంకొక ఆందోళనకరమైన అంశం ఏంటంటే ఈ 30 రకాల కార్పొరేషన్లు, ఈ 30 రకాల స్పెషల్ పర్పస్ వెహికల్స్లలో 5 కార్పొరేషన్లు చేసిన అప్పే 95% పైగా ఉంది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్, వాటర్ కానీ వాటిదే. ఇది ఎంత ఉందంటే ఆ ఇంట్రెస్ట్ కూడా ఎంత తీసుకున్నారంటే మార్కెట్లో మ్యాక్సిమం అప్పు 7.5% వడ్డీ రేటు తీసుకుంటే వీళ్ళు 11% వరకు తీసుకున్నారు. 9% నుంచి 11% వరకు. అంటే కేసీఆర్ గారు చేసిన మామూలు ఘనత కాదు. బహిరంగ మార్కెట్లో మ్యాక్సిమం 7.5% ఉంటే ఈయన 11% వరకు వెళ్ళి తీసుకున్నాడు. 9 to 11%. ఈ 95% అప్పు 5 కార్పొరేషన్లే. వాటి గురించి కూడా మనం తీసుకుందాం. ఈ కార్పొరేషన్లో చాలా వాటికి ఆదాయం లేదు. ఆదాయం లేకపోతే ఇప్పుడు గవర్నమెంట్కి గుదిబండ. ఇప్పుడు కాళేశ్వరం కూడా అంతే చెప్పారు కదా, మేము రైతుల ద్వారా మిగతా వాటి ద్వారా మేము ఆదాయాన్ని సమకూర్చుకొని మీకు కడతామని చెప్పినారు. బ్యాంకులకు అప్పులు ఇస్తున్న క్రమంలో వీళ్ళు చెప్పిన మాట అదే, కానీ వచ్చింది ఏది? ఇప్పుడు జీరో. ఇంతకుముందు సామెత చారానా మురికికి బారానా మసాలా అనేటోళ్ళం. అసలు 5 పైసల ఆదాయం కూడా లేదు, అప్పు మాత్రం లక్షల కోట్లలో ఉంది. అంటే ఇది బాధ్యత లేకుండా బరి తెగించి ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే పరిపాలించిన ప్రజాస్వామ్యంలో ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఈ చీఫ్ మినిస్టర్లు ప్రజల తరపున కస్టోడియన్గా ఉండవలసిన వాళ్ళు మనం కట్టిన పన్నులతోటి పరిపాలన చేయమంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రాధాన్యాలు పెంచుకొని అప్పుల కుప్ప చేసి ఇవాళ తలసరి 2 లక్షల రూపాయలు ఒక్కొక్క తల మీద, పుట్టబోయే బిడ్డ మీద, మనవళ్ళ మీద కూడా 2 లక్షల రూపాయలు అప్పు తీసురు. ఇది బాధ్యత రాహిత్యానికి పరాకష్ట. అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి మన భవిష్యత్తు, ఇప్పుడు 29 రాష్ట్రాల్లో మనం టాప్లో వెస్ట్ బెంగాల్, పంజాబ్ తర్వాత 3rd ప్రమాద గంటికలు ఉన్నాయి. జనరల్గా మనము ధనిక రాష్ట్రం కదా, కింద నుంచి టాప్ 3rd లో ఉన్నాం మనం. ఇంకా మనకన్నా చాలా మంచి పెద్ద పెద్ద రాష్ట్రాలు కూడా మనకన్నా వెనకబడ్డాయి. బీమారు రాష్ట్రాలు అంటాం, బీహారు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ పరిస్థితి కూడా మనకన్నా నెంబర్ 1 రాష్ట్రం అని చెప్తున్న కేసీఆర్ గారు ఈరోజు అప్పుల కుప్పలో నెంబర్ 3 రాష్ట్రంలో ఉంది. అంటే ప్రజలారా ఒకసారి తెలంగాణ సోషియో ఎకనామిక్ ఆడిట్ రిపోర్ట్ తీసుకొని చూడండి. ఇవి నేను చెప్పే సొంత కథలు కాదు, పిట్ట కథలు కాదు, రాజకీయ కథలు కాదు. తెలంగాణ భయంకరమైన ప్రమాదంలో ఉంది. ఇదే విధంగా కొనసాగుకుంటా పోతే మనకి జింబాబ్వేలోనో లేకపోతే పక్కన శ్రీలంకలోనో అంతకుముందు కంట్రీస్ వెనిజులా లాగా ఏర్పడే పరిస్థితి. సో ఇది యాక్చువల్ ఉన్న ఫైనాన్షియల్ నేను చెప్పింది కాదు, రాష్ట్ర ప్రభుత్వమే తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం వాస్తవాలు చెప్పించింది. ఇప్పుడు రాష్ట్ర ఆదాయాన్ని బడ్జెట్లో 2,21,000 కోట్లకు చూపించారు. ఆదాయాన్ని అంచనా, బడ్జెట్ అంచనాలు మాత్రం 2,91,000 చూపించారు. అసలు గత ఏడాది ఎంత ఆదాయం వచ్చిందని చూస్తే 1,69,000 కోట్లే వచ్చింది. 1,00,000 కోట్ల ల్యాబ్స్ ఉన్నది. అంటే ఇప్పుడు పెట్టిన దానికి వీళ్ళు చెప్తున్న దానికి చూస్తే 2,91,000 కోట్లకి 2,20,000 అక్కడే 70,000 కోట్లు కనబడుతుంటే లాస్ట్ ఇయరే 52,000 కోట్ల బొక్కుంది. ఇప్పుడు ఈ అదనపు ఆదాయం ఏ విధంగా వస్తుంది అనేది వాళ్ళు ఎక్కడా కూడా స్పష్టంగా చెప్పలే. ఇప్పుడు వాస్తవ ఆదాయానికి వీళ్ళు పెంచిన దానికి మధ్య 52,000 కోట్ల గ్యాప్ ఉంటే అదనంగా వచ్చే ఆదాయం 52,000 కోట్లు అంటున్నారు. కొత్తగా తెచ్చే అప్పు 62,000 కోట్లు. ఈ రెండు కలిపితేనే దాదాపు 1,04,000 కోట్లు, 1,14,000 కోట్లు. అన్నీ కలిపితే వాస్తవ బడ్జెట్కి ఆదాయానికి మధ్య 52,000 కోట్ల గ్యాప్ కనబడుతుంది. అంటే 52,000 కోట్ల రూపాయలు కోత విధించక తప్పదు. అంకెల గ్యారంటీ చేస్తున్నారు, అంచనాలను మించి చూపిస్తున్నారు. నీ ఆదాయం 1,000 రూపాయలు అయితే నువ్వు లోన్ తీసుకోవడం కోసం 1,00,000 రూపాయలు ఐటీ కట్టినట్టు.